ఆంధ్రప్రదేశ్లో చిన్నపల్లి వేపపాలెం చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో కొద్దిగా మట్టి రోడ్డు, పక్కనే చెరువు. ఆ చెరువు దగ్గరే ఓ చిన్న గుడిసె ఉంది. అదే రామయ్య ఇల్లు. ఉదయం సూర్యుడు మెల్లగా పొలాల మీద నుంచి వెలుగులు చెల్లుతున్నాడు. పక్కనే కోళ్ళు కూస్తున్నాయి, గేదెలు అరుపులు వినిపిస్తున్నాయి. ఆ గుడిసెలో సీతమ్మ గిన్నెలో పాయసం కలుపుతూ ఉంది. సీతమ్మ, రామయ్య లేచావా బాబూ, పాఠశాలకు ఆలస్యమవుతుంది. రామయ్య కళ్ళను రుద్దుకుంటూ, అమ్మా ఇంకొంచేపు నిద్రపోతాను. సీతమ్మ కాసేపు నవ్వినా కానీ కళ్ళల్లో తల్లి ఆందోళన. ఆమెకు తెలుసు ఈ బాబు ఒకరోజు పెద్ద మనిషి అవుతాడని, కానీ ఏ మార్గంలోనూ తెలియదు. రామయ్య తండ్రి గోపాలయ్య బ్రిటిష్ పన్నుల వల్ల భూమి కోల్పోయి అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోయే ముందు చెప్పిన మాటలు రామయ్య చిన్న హృదయంలో నాటుకుపోయాయి. గోపాలయ్య, రామయ్య, ఈ నేల మనది, కానీ మన మీద రాజ్యం చెయ్యడానికి ఎవరో దూరం నుంచి వచ్చారు. నీ రక్తం ఈ నేల రక్తం కోసం పారాలి, భయపడకు. ఆ రోజు నుంచి రామయ్య మనసులో ఒక అగ్ని రగులుతుంది. పల్లెలో బ్రిటిష్ సిపాయిలు దండయాత్ర చేస్తే అతని కళ్ళు ఎర్రబడేవి. పల్లె పాఠశాల ఒక మట్టి గదిలో కొద్దిగా టేబుళ్ళు, బ్లాక్ బోర్డ్. మాస్టర్ గారు పిల్లలకు వందే మాతరం అర్థం చెప్తున్నారు. రామయ్య గమనించి ఆ పదాలు అతనికి రక్తంలో ఉన్నట్లు అనిపిస్తాయి. ఒకరోజు బ్రిటిష్ ఇన్స్పెక్టర్ పాఠశాలకు వచ్చి ఇకపై వందే మాతరం పాడకూడదు అని హామీ ఇచ్చాడు. కానీ రామయ్య గట్టిగా పాడేశాడు. మాస్టర్ గారు భయపడ్డారు, కానీ రామయ్య కళ్ళలో భయం లేదు. రామయ్య, ఈ మాటలు మా తండ్రి ప్రాణం కంటే విలువైనవి. ఎవరు నిషేధించినా నేను పాడుతాను. ఆ రోజు నుంచి పల్లెలో అందరూ అతన్ని వీరరామయ్య అని పిలవడం మొదలుపెట్టారు. 1942 బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు రెట్టింపు చేసింది. రైతులు ఏడుస్తున్నారు, పంటలు పాడవుతున్నాయి. గ్రామంలో కలెక్టర్ రిచర్డ్ వచ్చి భూములు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. సీతమ్మ చిన్న పొలంలో మిగిలిన వరి పంటను కూడా తీసుకెళ్లమని నోటీస్ వచ్చింది. సీతమ్మ బాధతో కూర్చోంది, కానీ రామయ్య మౌనంగా ఉండలేకపోయాడు. రామయ్య, అమ్మా, మనం వాళ్ళను ఆపాలి. ఈ దేశం మనది, వాళ్ళది కాదు. సీతమ్మ కంటితడి పెట్టి, బాబూ, నువ్వు వెళ్ళే మార్గం కష్టాలది, కానీ తండ్రి మాటల్ని మర్చిపోకు. ఆ రోజు రాత్రి రామయ్య హృదయం నిర్ణయం తీసుకుంది. తాను స్వాతంత్ర పోరాటంలో అడుగు పెడతాడు. కొద్ది రోజుల తర్వాత దగ్గర పట్నంలో క్విట్ ఇండియా ర్యాలీ జరగబోతుంది. రామయ్య స్నేహితుడు రాజుతో కలిసి వెళ్ళాడు. అక్కడ గాంధీజీ ఫోటో ముందు ప్రజలు బ్రిటిష్ ఇండియా వదిలి వెళ్ళాలి అని నినాదాలు చేస్తున్నారు. రామయ్య మొదటిసారి అంత పెద్ద జన సమూహం నినాదాలు, వేడికలల్లో ఆ అగ్ని చూసి రొమ్ములు నిక్కుబొడుస్తాయి. ఆ రోజు నుంచి అతను పల్లెల్లో బ్రిటిష్ వ్యతిరేక ప్రకటనలు పంపడం మొదలు పెడతాడు. 1943 వేసవిలో రామయ్య తన స్నేహితుడు రాజుతో కలిసి పల్లెల్లో రాత్రివేళ బ్రిటిష్ వ్యతిరేక ప్రకటనలను అంటిస్తున్నాడు. స్వాతంత్రం మన హక్కు, బ్రిటిష్ ఇండియా వదిలి వెళ్ళాలి వంటి నినాదాలతో గోడలు నిండిపోతున్నాయి. అయితే ఒక్కసారిగా వెనక నుంచి సిపాయి కేకలు వినిపిస్తాయి. సిపాయి, ఎవర్రా మీరు, నిలబడిపో. రాజు పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ రామయ్య మాత్రం స్నేహితుని కోసం వెనక్కి తిరిగాడు. సిపాయిలు ఇద్దరిని పట్టుకుని కఠినంగా కొట్టారు. రక్తం చెమటలు కలిసిపోయాయి. రామయ్య జిల్లా జైలుకు తరలించారు. 15 అడుగులు పొడవున్న చీకటి గది, ఒక మట్టి పాత్ర, గట్టిగా మోగే ఇనుప తలుపు. అదే అతని కొత్త ప్రపంచం. ప్రతి ఉదయం కోల్డా దెబ్బలు, మధ్యాహ్నం బలవంతపు పనులు,
అతని గోర్లు కాళ్ళు రక్తంతో నిండిపోయాయి. కానీ అతని కళ్ళల్లో భయం లేదు, కేవలం అగ్గి మాత్రమే ఉంది. ఒక రాత్రి రామయ్య గదిలోని చిన్న కిటికీ గుండె బయటికి జైలు ఆవరణలో గాంధీజీ ఫోటో, దాని ముందు దీపం వెలుగుతుంది. రామయ్య మనసులో, ఈ కాంతి చనిపోదు, నేను బతుకున్నా చచ్చినా ఈ కాంతి వెలిగించడమే నా ధర్మం. జైల్లో ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చారు. రామయ్య తల్లికి లేఖ రాశాడు. అమ్మా, నేను బాగానే ఉన్నాను, నన్ను కొడతారు, ఆకలితో ఉంచుతారు, కానీ నా మనసులో బలంగా ఉంది. నీకు ఒక మాట ఇస్తున్నాను, నీ కొడుకు బానిసగా చావడు. ఒకరోజు ఈ నేల స్వచ్ఛంగా ఊపిరి పీల్చేలా చేస్తాను, నీ రామయ్య. ఆ లేఖ సీతమ్మకు చేరుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. కానీ గర్వంతో తల ఎత్తి ఆ లేఖని తన గుండెకు హత్తుకుంది. 2 సంవత్సరాలు శిక్ష అనంతరం రామయ్య జైలు నుంచి విడుదలయ్యాడు. శరీరం బలహీనంగా ఉంది, కానీ మనసు ఇనుపులా గట్టిగా ఉంది. గ్రామంలో వచ్చిన వెంటనే అతను మళ్ళీ యువకులను కూడగట్టాడు. రామయ్య, ఇది మన చివరి పోరాటం అవుతుంది. జెండా మన భూమి మీద ఎగరాలి, ఎవరి తుపాకీ ముందైనా నిలబడతాం. రాజు మరికొందరు యువకులు సిద్ధమయ్యారు. రాత్రి చీకటిలో వారు చివరి యుద్ధం కోసం పథకం వేసుకున్నారు. 1947 ఆగస్టు మొదటి వారంలో రామయ్య జెండా ఎగరేయడానికి పట్నానికి వెళ్ళి ప్లాన్ చేసుకున్నాడు. జెండాను సీతమ్మ తన చేతులతో కట్టింది. ప్రతి కుట్టులో తల్లి కన్నీళ్లు, గర్వం కలిసిపోయాయి. ప్రయాణం ముందు రాత్రి సీతమ్మ తన కొడుకుతో చివరి భోజనం చేసింది. సీతమ్మ, బాబూ, ఈ మార్గం ప్రాణాలు తీస్తుంది, కానీ నీ తండ్రి లాగా నేను కూడా గర్వంగా చూస్తాను. రామయ్య, అమ్మా, నేను తిరిగి రాకపోయినా స్వేచ్ఛ వస్తే అదే నా జీవితం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది, కానీ రామయ్య హృదయంలో నక్షత్రాలు లాంటి ఆశలు వెలుగుతున్నాయి. సీతమ్మ కుట్టిన త్రివర్ణ పథకాన్ని జాగ్రత్తగా మడుచుకొని అతను, రాజు, మిగతా 5 యువకులు కలిసి పట్నం వైపు బయలుదేరాడు. వారి కలలో భయం లేదు. ప్రయాణం మొత్తం వందే మాతరం, జై హింద్ నినాదాలు మెల్లగా పలుకుతూ చీకటిలో అడుగులు వేశారు. పట్నంలో ప్రభుత్వ కార్యాలయం ముందు జెండా దింపి తమ జెండా ఎగరేయడానికి వేరే లక్ష్యం. కానీ బ్రిటిష్ సిపాయిలు ఇప్పటికే చాలామంది ఉన్నారు. రామయ్య గడ్డితో జెండా కంబం ఎక్కుతున్నాడు. టక్, ఒక తుపాకీ శబ్దం చీకటిని చీల్చింది. గుండె ఎడమవైపు బుల్లెట్ తగిలింది. రామయ్య వణికిపోయాడు, కానీ అతని చేతిలో జెండా కంబానికి గట్టిగా పట్టుకున్నాయి. రామయ్య, రక్తం కారుతుంది, జెండా పైకి ఎగరాలి. రాజు కింద నుంచి తోసి జెండాను గాలిలో ఎగరేశాడు. త్రివర్ణ పథకం రాత్రి గాలిలో ఎగిరింది. ఆ క్షణం పట్నం చరిత్రలో నిలిచిపోయింది. రామయ్య నేలపై పడిపోయాడు. రాజు అతని తలను తన మోకాళ్ళపై పట్టుకున్నాడు. రామయ్య, రాజు, ఈ నేల స్వేచ్ఛగా ఊపిరి పిలిచే రోజు వచ్చింది. నా రక్తం ఈ పువ్వులకు ఎరువవుతుంది అని చెప్పి అతని పెదాలపై చిన్న చిరునవ్వు మెరిసింది. తర్వాత కళ్ళు మూసుకున్నాడు. తర్వాత రోజు 1947 ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోయింది. గ్రామంలో సీతమ్మ తన కుమారుడి సమాధి పక్కన నిలబడి అదే జెండా ఎగరేస్తుంది. గ్రామ పేదలు, పిల్లలు, స్త్రీలు అందరూ రామయ్య సమాధి వద్ద నిలబడి జై హింద్ అని గట్టిగా నినాదించారు. సీతమ్మ కన్నీళ్లు కానీ గర్వంతో చెప్పింది, సీతమ్మ, నా బిడ్డ రక్తం ఈ నేల స్వాతంత్రం కోసం పడింది. ఇప్పుడు ఈ నేల బానిస కాదు. ఏళ్ళు గడిచిన వేపపాలెంలో ప్రతి స్వాతంత్ర దినోత్సవం రామయ్య సమాధి వద్ద జెండా ఎగురుతుంది. పిల్లలకు అతని కథ చెప్తారు. గ్రామం గర్వంగా ఉంటుంది, మా రామయ్య మా వీరుడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.